ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఆంధ్రభూమి వారపత్రికలో మే 2013 కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ. ఇంకా మారాలి. పొద్దున 10 గంటలు దాటింది. భయంకరమైన ట్రాఫిక్ నిలయమైన భాగ్యనగరంలో మెల్లిగా వెళ్తోంది కారు. కారులో కూర్చున్న సూర్యం, భారతి చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పటి నుండో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ ప్రయాణం ఇప్పటికి సానుకూలపడింది. సూర్యం, భారతి వాళ్ల సొంత ఊరు బాపట్లలో సొంత ఇంట్లో ఉంటున్నారు. ఆయన హైస్కూల్లో లెక్కల మాస్టారుగా పనిచేసి 4 ఏళ్ల కిందటే రిటైర్ అయ్యాడు. వాళ్ళకి 3 కొడుకులు. శ్రీధర్, ప్రశాంత్, ఆదిత్య. 3 హైదరాబాదులోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్దవాడు వనస్థలిపురంలోనూ, రెండోవాడు ఈసీఐఎల్ దగ్గర దమ్మాయిగూడెంలోనూ, మూడోవాడు గచ్చిబౌలిలోనూ ఇల్లు కట్టుకుని స్థిరపడిపోయారు. సూర్యం, భారతి 2-3 నెలలకు ఓ మారు వచ్చి పిల్లల్ని చూసిపోతూ ఉంటారు. 3 ఒకే ఊళ్ళో ఉన్న దిక్పాలకుల్లాగా తలో దిక్కున ఉండడం వల్ల వచ్చిన ప్రతిసారి అందరిళ్ళకి వెళ్లరు. ఎక్కడో ఒక చోటకి వెళ్ళి అక్కడే ఓ వారం రోజులుండి వెళ్ళిపోతారు. మిగిలిన 2 వీలును బట్టి వీళ్ళు దిగిన చోటికి వచ్చి అమ్మా నాన్నలను చూసి వెడతారు. సూర్యం, భారతి ఇద్దరి వైపున బోలెడంతమంది బంధువులున్నారు. అందరూ హైదరాబాదులోనే ఉన్నారు. అందరూ దగ్గర బంధువులే. ఒకే ఊళ్ళోనే ఉన్నా అందరూ తలో మూలో ఉండడం వల్ల దూరపు బంధువులైపోయారు. ఇప్పుడు అలా దూరపు బంధువుగా మారిన దగ్గర బంధువు ఇంటికే వెడుతున్నారు. అతని పేరు కిరణ్. సూర్యానికి తమ్ముడి కొడుకు. ఆ తమ్ముడికి చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అతని భార్య, పిల్లలు వీళ్ల దగ్గరే ఉండి చదువుకున్నారు. కిరణ్ ఈ మధ్య ఇల్లు కొనుక్కున్నాడు. గృహప్రవేశం సమయంలో పిలిచాడు. కానీ వీళ్లకు కుదరలేదు. అప్పటి నుంచి ఒక్కసారి వెళ్లి వాళ్ల ఇల్లు చూసి రావాలని ఆశ. కానీ వాళ్లకు కుదిరితే వీళ్లకు కుదరక, వీళ్లకి కుదిరినప్పుడు వాళ్లకి కుదరక చూస్తూ ఉండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. అమ్మా నాన్నల్ని ఒంటరిగా ఎక్కడికి పంపించరు కొడుకులు. ఇప్పుడు రెండోవాడి దగ్గరికి దమ్మాయిగూడెం వచ్చారు. అతను తనకు వేరే పని ఉందని కారుని, డ్రైవర్ని ఇచ్చి పంపించాడు. ఆ డ్రైవరు ఊరుకున్నవాడు ఊరుకోకుండా, అయ్యగారు, ఇప్పుడు మనం ఎవరింటికి వెడుతున్నాం అని అడిగాడు. అంతే, సూర్యానికి హుషారొచ్చేసింది. మా తమ్ముడు సత్యం కొడుకు కిరణ్ ఇంటికి. మా తమ్ముడు చిన్నతనంలోనే పోయాడు అంటూ మొదలుపెట్టి బోలెడన్ని కబుర్లు చెప్పాడు. అప్పట్లో మాది ఉమ్మడి కుటుంబం. మా తండ్రి గారికి వల్లమాలిన బంధుప్రీతి. ఎంతమంది బంధువులొస్తే అంత ఆనందం ఆయనకి. మా ఇంట్లో భోజనాల గది విశాలంగా ఉండేది. ఆ గదిలో అతిథులతో, అభ్యాగతులతో ఒకే బంతిని కూర్చుని భోజనం చేస్తూ ఏనుగెక్కినంత సంబరపడిపోయేవారాయన. ఏమిటో ఆ వైభోగం అంతా ఆయనతోనే పోయింది. తర్వాత అంతా తలో దిక్కు అయిపోయాం అంటూ గత వైభవం అంతా చెప్పాడు. ఇంకా చెప్పేవాడే. భారతి వారించింది. ఇక చాలండి, పాపం అతను కారు నడపాలి కదా, మీరిలా ఆపకుండా మాట్లాడుతుంటే అతనికి ఇబ్బందిగా ఉంటుంది అంది. డ్రైవర్ నవ్వేశాడు. పర్వాలేదులేండమ్మా, అయ్యగారిని చూస్తే మా నాన్నను చూసినట్టే ఉంది. ఆయన ఇంతే, కదిలిస్తే బోలెడన్ని కబుర్లు చెప్తాడు అన్నాడు. ఇప్పుడు మీ తమ్ముడి గారి అబ్బాయి గారు ఏం చేస్తున్నారు అయ్యగారు అని అడిగాడు. వాడా కంప్యూటర్ ఇంజనీరు. చాలా మంచి జీతమే వస్తుందట. 2 పిల్లలు. వాళ్ళు మంచి స్కూళ్లలోనే చదువుతున్నారట. అందున హుషారుగా కిరణ్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు సూర్యం. మాటల్లోనే గమ్యం చేరుకున్నారు. చేతిలోని అడ్రస్ మరోసారి చూసుకుని ఇదే ఇల్లు అని కారు దిగారిద్దరూ. ఇక్కడ ఓ గంట సేపు ఉంటారా అయ్యగారు అని అడిగాడు డ్రైవరు. నవ్వేశాడాయన. ఇంకా నయం, గంటేమిటి, ఇప్పుడే 11 దాటింది. భోజనాలు అయ్యేసరికి 1 గంట దాటుతుంది. తినగానే బయలుదేరలేం. కాస్త నడుము వాల్చి కాఫీ తాగి 3:30కో బయలుదేరుతాం. అంతదాకా నీకు ఖాళీనే. నువ్వు కూడా భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇక్కడ ఎండగా ఉంది. ఈ పక్కనే ఎక్కడైనా నీడ చూసుకుని కారు పార్క్ చేసుకుంటాను అని చెప్పి కారు తీసుకుని వెళ్ళిపోయాడు డ్రైవరు. కిరణ్ వాళ్ల కోసం తెచ్చిన పళ్ళు, స్వీట్లు ఉన్న సంచి తీసుకుని లోపలికెళ్లారిద్దరు. లిఫ్ట్లో 4వ అంతస్తుకి వెళ్లారు. 406 నెంబర్ ఫ్లాటు కిరణ్ది. బయట నేమ్ ప్లేట్ మీద పేరు రాసి ఉంది. ఇదిగో ఇదే ఇల్లు అని సంతోషపడిపోయాడాయన. బెల్ నొక్కాడు. తలుపు తీసింది కిరణ్మై, కిరణ్ భార్య. రండి రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. ఇల్లు అద్దంలా ఉంది. సోఫాలో కూర్చుని
అబ్బాయి ఏడి అన్నాడు ఆశగా ఇల్లంతా వెతుకుతూ. మీరొస్తారని సెలవు పెట్టారు మామయ్య గారు, కానీ ఆఫీస్ నుంచి అర్జెంటుగా రమ్మని ఫోనొచ్చింది, వెళ్ళారు అంది. ఆయన ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. కిరణ్మయి లోపలికెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చింది. అదేమిటమ్మా, వాడిని చూడాలని ఎంతో ఆశపడ్డాను అన్నాడు నీరసంగా. ఆయన చాలా సరదా పడ్డారు. తీరా ఫోన్ వచ్చేసరికి విసుక్కుంటూనే వెళ్లారు చెప్పింది. ఎప్పుడొస్తాడు ఆశగా అడిగాడాయన. ఫోన్ చేస్తానన్నారు, ఇంకా చెయ్యలేదు మరి అంటూనే లేచి వంటింట్లోకి వెళ్ళింది కిరణ్మయి. ఇలా అయిందేమిటి? సరేలే, ఏం చేస్తాం, ఎలాగూ కారు మన దగ్గరే ఉంది కాబట్టి అర్జెంట్ ఏం లేదు, వాడిని చూశాకే వెళ్ళొచ్చు అన్నాడు. అవును, నిదానంగానే వెడదాం అంది భారతి. కిరణ్మయి ట్రేలో టిఫిన్లు తెచ్చింది. అరిసెలు, కజ్జికాయలు, జంతికలు, చెక్కలు అన్నీ బయట్నుంచి కొనుక్కొచ్చినవే ఇద్దరికీ అందించింది. ఇబ్బందిగా చూశారు. ఇవన్నీ ఎందుకమ్మా, ఇంకా సేపట్లో భోజనం చెయ్యాలిగా అంది భారతి. మీరొస్తారని మీ అబ్బాయి తనే స్వయంగా వెళ్ళి కొనుక్కొచ్చారు, తీసుకోండి అంది కిరణ్మయి. అబ్బాయి ఎంత ప్రేమతో తెచ్చినా, కోడలు ఎంత ప్రేమగా అందించినా పెద్దవాళ్లు ఆ పలహారాలేం తింటారు? ఇద్దరికీ షుగర్ కంప్లైంటు, చెక్కలు జంతికలు తినేటంత దంతపుష్టి లేదు. కాబట్టి చెరో జంతిక ముక్క తీసుకుని ఇక చాలమ్మా అన్నారు. అవి తీసుకు వెళ్ళిపోయింది. కాఫీ తీసుకొచ్చింది. టిఫిన్ అనువుగా లేకపోయినా కాఫీ మాత్రం అద్భుతంగా ఉంది. కాఫీ తాగాక ఇల్లు చూపించింది. 3 బెడ్రూమ్లు, 2 బాల్కనీలు, చాలా బాగుంది ఇల్లు. ఆ ఇల్లు చూసిన సూర్యానికి చాలా గర్వంగా అనిపించింది. చాలా సంతోషం కలిగింది. హాల్లో కూర్చున్నాక చాలా బావుందమ్మా ఇల్లు. కిరణ్ ఇలా వృద్ధిలోకి వస్తాడని నాకు వాడి చిన్నప్పటినుంచి గట్టి నమ్మకం. నీకు తెలియదు గాని చిన్నప్పుడు లెక్కల్లో ఎప్పుడూ ఫస్ట్ మార్క్ వీడిదే అంటూ మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి పాత సంఘటనలు ఏకరవు పెట్టడం మొదలుపెట్టాడు. ఓ గంటసేపు ధారాళంగా మాట్లాడేసరికి నీరసం వచ్చింది ఆయనకి. మాట్లాడడం ఆపేశాడు. శ్రోతలిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. వినలేక వాళ్ళకి నీరసం వచ్చింది. వాచి చూసుకుని, అబ్బో 1 గంట అవుతోంది, ఏడి వీడు, ఫోన్ ఏమైనా చేశాడా అని అడిగాడు. లేదు, ఒకసారి ఆఫీస్కి వెళ్తే ఇక ఇల్లు సంసారం గుర్తుండవు ఆయనకి, నేనే చేస్తాను అంటూ సెల్లో నెంబర్ కలిపింది కిరణ్మయి. 2 నిమిషాలు మాట్లాడింది. తర్వాత ఫోన్ అందించి మీతో మాట్లాడతారట అంది. ఫోన్ అందుకున్నాడు సూర్యం. సారీ పెదనాన్న, సమయానికి పని వచ్చింది, మీకోసం ఇంట్లో ఉండలేకపోయాను అన్నాడు. సూర్యం మనసు కరిగిపోయింది. పోన్లే నాన్న, మరి ఆఫీస్ పని ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఎప్పుడొస్తావు ఇంటికి? నువ్వొచ్చేదాకా ఉంటాం అన్నాడు. అయ్యో వద్దు పెదనాన్న, నేను వచ్చేసరికి రాత్రి 9-10 అవుతుంది. మీరు నా కోసం వెయిట్ చేయడం వృధా. ఇంటికెళ్ళిపోండి, ఇంకో వారం ఉంటానన్నారుగా అన్నయ్య వాళ్ళింట్లో, వీలు చూసుకుని నేనే వస్తాను అన్నాడు. అతను ఆ మాట అన్న తర్వాత ఇంకేం మాట్లాడతాడీయన? సరేలే అన్నాడు నీరసంగా. కిరణ్మయి ఫోన్ అందుకుంది. లోపలికెళ్ళిపోయింది. వాడు రాడుట, మనం గుప్పెడు తినేసి బయలుదేరుదాం అన్నాడు సూర్యం. తలాడించింది భారతి. లోపల నుంచి వచ్చింది కిరణ్మయి. పాపం పెద్దవారు మా మీద ప్రేమతో ఇంత దూరం వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంది. ఈ దంపతులిద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. కిరణ్మయికి ఫోన్ వచ్చింది. లేచి వెళ్ళింది. ఇదేమిటి, భోజనానికి లేవండి అనకుండా అప్పుడే వందన సమర్పణ చేసేస్తోందేమిటి అన్నాడు సూర్యం మెల్లిగా. ఏమో మరి, ఇందాక వంటింట్లో చూశాను, వంట వండిన గుర్తులేం కనిపించలేదు అందావిడ. అయితే మన కోసం భోజనం ఏర్పాట్లు చెయ్యలేదా? ఏమో, ఏం చేసిందో. మరైతే ఏం చేద్దాం అడిగాడాయన. ఇక వెళ్తాం అందాం, వంట చేసి ఉంటే భోంచేసి వెళ్ళమంటుంది కదా సలహా చెప్పింది భారతి. కిరణ్మయి హాల్లోకి వచ్చింది. ఏమిటో, అంత దూరం నుంచి వచ్చారు, ఆయన ఉండుంటే బావుండేది అంది. పర్వాలేదులే అమ్మాయి, ఇంకోసారి వస్తాంలే, ఇక మేము బయలుదేరుతాం అంది భారతి. ఉండండి, బొట్టు పెడతా అని లోపలికి వెళ్ళింది. జాకెట్ బట్ట, పండు, తాంబూలం తెచ్చి బొట్టు పెట్టి ఇచ్చింది. పెద్దవారు ఓపిక చేసుకుని వచ్చారు, ఈసారి భోజనానికి ఉండేలా రండి అంది ప్రేమగా. వీళ్ళకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తలాడించి బయటపడ్డారు. కిందిదాకా తోడొచ్చింది కిరణ్మయి. డ్రైవర్కి ఫోన్ చేస్తే అతని ఫోన్ ఎంగేజ్ వస్తోంది. ఓ 10 నిమిషాలు తంటాలు పడ్డాక దొరికాడు. రమ్మని చెప్తే, టీ తాగడానికి వెళ్ళా అయ్యగారు, ఓ 5 నిమిషాల్లో వస్తాను అన్నాడు. 10 నిమిషాల తర్వాత వచ్చాడు. కారు ఎక్కేసరికి వీళ్ళిద్దరికీ నీరసం, నిస్త్రాణ, వేళ తప్పిపోతోంది.
చూడు నాయనా, ముందేదైనా ఉడిపి హోటల్కి తీసుకెళ్ళు, మరీ దూరం తీసుకెళ్లకు, దగ్గరలోనే చూడు అన్నాడు సూర్యం. అదేమిటయ్యగారు, మీ అబ్బాయి గారు ఇంట్లో భోజనం చెయ్యలేదా అంటూనే కారు స్టార్ట్ చేసి హోటల్కి తీసుకెళ్లాడు డ్రైవరు. లోపలికి వెళ్ళి భోజనం ఆర్డర్ ఇచ్చి 4 ముద్దలు తిన్నాక అప్పుడు ప్రాణం కుదుటపడింది. భోంచేసి మళ్లీ కారెక్కారు. ఆయన సెల్ ఫోన్ మోగింది. భారతి అక్క కూతురు వైదేహి ఫోన్ చేసింది. కుశల ప్రశ్నలు అయ్యాక ఫోన్ భార్యకిచ్చాడాయన. ఏం పిన్ని, బావున్నావా, ఇంట్లో లేరా అంది వైదేహి. ఆ వైదేహికి కిరణ్మయి పరిచయమే లేదే. మా మరిది కొడుకు కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాం. నీకో విచిత్రం చెప్పనా, భోజనాల వేళకి వెళ్ళాం కదా, భోంచేసి వెళ్ళమని మాట మాత్రమైనా చెప్పలేదు కిరణ్మయి అంది భారతి. తర్వాత అవతల నుంచి వైదేహి చెప్తుంటే అలాగా, నిజంగానా అంటూ తెగ ఆశ్చర్యపోయింది. ఏమిటే అంత ఆశ్చర్యపోతున్నావు, ఏం చెప్పిందేమిటి వైదేహి అన్నాడాయన ఆవిడ మాట్లాడడం పూర్తయ్యాక. చూసారా ఎంత ఆశ్చర్యమో, కిరణ్మయి రోజు వంట చెయ్యదుట అంది. ఆయనకే ఆశ్చర్యం వేసింది. అదేమిటి, వంట చెయ్యకపోతే ఏం తింటారు అని అడిగాడు. పొద్దున్న పూట పెద్దవాళ్లు కాఫీలు, పిల్లలు పాలు తాగుతారట. కిరణ్కి ఆఫీసులోనే భోజనం, మధ్యాహ్నం పలహారం, కాఫీ అన్నీ సప్లై చేస్తారట. పిల్లలకే అంతేనట, స్కూల్లోనే భోజనం టిఫినూట చెప్పింది భారతి. స్కూల్లో భోజనాలా? కిరణ్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా అడిగాడు అనుమానంగా. సర్లేండి, గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళెందుకు చదువుతారు, లక్షల కొద్దీ ఫీజు కట్టి మంచి స్కూల్లోనే చేర్చారు. ఇక పిల్లల తిండి తిప్పలు అన్నీ అక్కడే. పొద్దున్న లేచి వెళ్లిన వాళ్ళు అక్కడే తిని అక్కడే ఆడుకుని సాయంత్రానికి ఇంటికొస్తారుట. కిరణ్మయికి థైరాయిడ్ సమస్యట. డాక్టర్ అన్నం తినొద్దని చెప్పాడట. అందుకే పగలు పాలల్లో ఓట్స్ వేసుకుని తింటుందట. పచ్చి కూర ముక్కలు తింటుందట. అసలు పగటిపూట వంట కార్యక్రమే లేదుట వివరంగా చెప్పింది భారతి. మరి రాత్రిపూటైనా వండుకుంటారా, అది లేదా అడిగాడాయన. రాత్రిపూట వండదుట. చపాతీలు కూర బయటనుంచే వాడుగ్గా తెప్పించుకుంటారట చెప్పింది. అదేమిటి, అప్పుడైనా ఇంట్లో వండొచ్చుగా. ఆ వేళప్పుడు కిరణ్మయి బిజీగా ఉంటుందిట. కంప్యూటర్లో సంగీత పాఠాలు చెప్తుందట. కంప్యూటర్లో సంగీత పాఠాలా? అర్థం కాలేదాయనకి. అవునట, ఇక్కడ కంప్యూటర్ ముందు కూర్చుని అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకి సంగీతం చెప్తుందట. ఇక్కడ పొద్దుగూకే టైంకి అక్కడ తెల్లవారుతుంది కదా, అలా పాఠాలు చెప్పినందువల్ల డబ్బు కూడా బాగానే వస్తుందట చెప్పింది. బాగానే ఉంది సంబడం. అవును, ఎప్పుడో శనాదివారాల్లోనూ పండగలప్పుడు మాత్రమే వంట చేస్తుందిట అంది భారతి. ఏమిటో, ఇవన్నీ మన ఊహకు కూడా అందని విషయాలు. మన కళ్ళెదుటే వింత వింత మార్పులు వస్తున్నాయి అన్నాడాయన. అవును, ఇదంతా తెలియక భోజనానికి ఉండిపోదామనుకున్నాం అంది భారతి. పోన్లే, ఇప్పుడు మాత్రం ఏమైంది, వాడి ఇల్లు చూసాం, అక్కడ బదులు హోటల్లో తిన్నాం అంతేగా అన్నాడాయన. వాళ్ళు పోనీలే అని సరిపెట్టుకున్నారు గాని అవతల గొడవలయ్యాయి. ఆ వైదేహి నారదుడికి వారసురాలు. ఇక్కడివక్కడ అక్కడివిక్కడా చెప్పకపోతే తోచదు. భారత్తో మాట్లాడాక కిరణ్మయితో ఈ విషయం మాట్లాడింది. పాపం పిన్ని బాబాయ్ గారు చాలా అవస్థపడ్డారుట, అలా చేశావే అని అడిగింది. కిరణ్మయికి ఉక్రోషం వచ్చింది. భర్తకి ఫోన్ చేసి చెడామడా దులిపేసింది. కిరణ్కి కోపం వచ్చింది. ప్రశాంత్కి ఫోన్ చేసి నిష్ఠూరంగా మాట్లాడాడు. ప్రశాంత్ మనసుకు కష్టం కలిగింది. ఏదో సర్ది చెప్పి తప్పించుకున్నాడు. అయితే ఆ వ్యవహారం అంతటికీ కారకుడైన తండ్రి మీద కోపం వచ్చింది. ఆఫీసు నుంచి బయలుదేరి మధ్యలో భార్య స్మితను పికప్ చేసుకుని వస్తూ దారిలోనే అంతా చెప్పాడు. స్మిత కూడా బాధపడింది. అసలే ఆ కిరణ్ అదో రకం మనిషి. ఏదైనా తేడా వస్తే ఓ పట్టాన మర్చిపోడు. ఇప్పుడు ఇదో తలనొప్పి అంది. ఇంటికి రాగానే తండ్రితో వాదనకి దిగాడు ప్రశాంత్. ఏమిటి, ఏదో ఘనకార్యం చేశారుట అన్నాడు. తెల్లబోయాడు సూర్యం. మేమేం చేశాన్రా అయోమయంగా అడిగాడు. ఇంకేం చెయ్యాలి అంటూ జరిగిందంతా చెప్పాడు. తల కొట్టేసినట్టయింది ఆయనకి. మిమ్మల్ని వాళ్ళు భోజనానికి రమ్మని పిలిచారా మామయ్య గారు అడిగింది స్మిత. పిలవలేదు, భోజనాల వేళకి వెళుతున్నాం కదా, భోజనం చేసి వద్దామని మేమే అనుకున్నాం తల వంచుకుని చెప్పాడు. అలా మీకు మీరే అనేసుకుంటే ఎట్లా నాన్నా, ఆ విషయం వాడితో చెప్పాలి కదా అన్నాడు ప్రశాంత్. అవును మామయ్య గారు, అప్పటికప్పుడు వంట చేసి పెట్టాలంటే చాలా కష్టం. ముందు చెప్తేనే ఎవరికైనా వండడం శ్రమగా ఉంటుంది. మరి సడన్గా వస్తే ఎట్లా అంది స్మిత. ఏమోనమ్మా, మా రోజుల్లో
అంటూ చెప్పబోయిన తల్లిని వారించాడు. అప్పటి కబుర్లన్నీ చెప్పకమ్మా, మీరు ఖచ్చితంగా చెప్పి వెళ్ళాలి. సరే వెళ్ళలేదు, వాళ్ళు భోజనం పెట్టలేదు, ఆ విషయం అందరికీ చెప్పడం ఎందుకు? అనవసరంగా నలుగురి నోళ్లలో పడ్డం నాకు విసుగ్గా ఉంటుంది. సర్లేండి, ఇక ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఈసారి ఎవరింటికైనా భోజనానికి వెళ్ళాలనుకుంటే ముందుగానే చెప్పి వెళ్ళండి, ఇంత కన్ఫ్యూజన్ ఉండదు సలహా చెప్పి వెళ్ళిపోయింది స్మిత. ఇద్దరూ తలంచుకొని కూర్చున్నారు. ఇదంతా నా వల్లే, నేనా వైదేహితో చెప్పకుండా ఉంటే సరిపోయేది అంది భారతి దీనంగా. అట్లా ఎందుకు అనుకుంటావు? తగుదునమ్మా అని తమ్ముడి కొడుకు ఇల్లు చూసొద్దామని ఆరాటపడి బయలుదేరింది నేను. ఊరుకుని ఉంటే అసలే గొడవ ఉండేది కాదు అన్నాడు సూర్యం. అది కాదండి, కాలంతో పాటు మారుతున్నాం మనం. కోడలు జీన్స్ ప్యాంట్లు వేసుకున్నా, మనవలు మాటికి తాతయ్య బామ్మ మీకేం తెలీదు, మీరూరుకోండి అంటూ ఉన్నా సర్దుకుపోతున్నాం. పిల్లలు ఏం చెప్పినా గంగిరెద్దుల్లా తలాడిస్తున్నాం. అయినా ఇటువంటి చిరాకులు ఎదురవుతూ ఉంటే కింకర్తవ్యం అంది భారతి దిగులుగా. ఏం పర్వాలేదు, కాలంతో పాటు మారుతున్నామని మనం అనుకుంటున్నాం గాని ఈ మారడం చాలదని ఇదిగో ఈ అనుభవం ద్వారా రుజువైపోతోంది. ఈ మార్పు చాలదు, ఇంకాస్త మారాలని. కాలంతో పాటు ఎప్పటికీ మారుతూనే ఉండాలని తెలిసొచ్చింది కదా. మనమే మన పద్ధతులు మార్చుకుంటే సరిపోతుంది, అప్పుడు ఏ గొడవలు రావు ధైర్యం చెప్పాడు. సర్లేండి, ఇంత మారిన వాళ్ళం ఇంకాస్త మారలేమా? హామీ ఇచ్చింది భారతి. కథ సమాప్తం.